జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. కూర్చోక్క. ఇప్పుడు చెప్పక్క. నాదే ఉంది రాజీ, నువ్వే చెప్పాలి. ఏముందక్క, రేపు నీకు ఆపరేషన్ అయిపోతుంది, కళ్ళు వచ్చేస్తాయి, నన్ను రాముని చూస్తావు. నీకేమో కాని నాకు మాత్రం చాలా ఆత్రంగా ఉందక్క. నీకేమనిపిస్తుంది? సంతోషంగా ఉంది కదా? అవును రాజీ, చాలా సంతోషంగా, నాకేదో ఒక కొత్త లోకాన్ని చూస్తానన్నంత ఆనందంగా ఉంది. ఇదే అక్క, ఈ ఆనందమే నేను ఇలా చూడాలి అనుకున్నానక్క. నీకు కళ్ళు రావాలి, నీకు కొత్త జీవితం ఎదురు కావాలి. ఇంకా మాట్లాడేది మా రాజీనేనా? ఏంటక్క అలా అడిగావు? ఏం లేదు, మా రాజీకి ఫటాఫట్ అని ఏదనిపిస్తే అది మాట్లాడటమే తెలుసు. ఇలా ప్రశాంతంగా మనసులో ఉన్న భావాలను చెప్పడం రాదు. నీలో చాలా మార్పు కనిపిస్తోంది రాజీ. నిజమే అక్క, నేను మారాను. ఎందుకంటే నన్ను నేను ఇలా మార్చుకుంటేనే మనం అనుకున్న పనులు జరుగుతాయి. అప్పుడే నేను కోరుకున్నట్టు నీకు కళ్ళు వస్తాయి, రాముకి మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది. అర్థమైంది రాజీ, మా కోసం నువ్వు ఎంతో మార్చుకున్నావు, ఎన్నో భరిస్తున్నావు. మా కోసం నీది కాని కుటుంబ బాధ్యతలను కూడా మోస్తున్నావు. ఇంత చేసిన నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో కూడా అర్థం కావడం లేదు రాజీ. ఊరుకో అక్క, నువ్వు నాకు కృతజ్ఞతలు చెప్పడం ఏంటి? నేను ఇవెవరి కోసం చేస్తున్నాను? మన కోసం, మన కుటుంబం కోసమే కదా. అయినా సరే, నీ త్యాగానికి ఏం చేసినా, ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తప్పులేదు రాజీ. అక్క, ఏమైంది నీకు? ఏంటిది చిన్నపిల్లలాగా? ఇది మనం సంతోషంగా ఉండాల్సిన సమయం. కూర్చో, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అక్క, జాగ్రత్తగా విను. నేను ఎక్కడ ఎదురుపడినా, అనుకోకుండా మనం కలిసినా కూడా మీరు నన్ను అను అని పిలవాలి. అలాగే రాజీ. అప్పుడే మనం చేసే పనికి ఏ ఆటంకం ఉండదు. అర్థమైందా? సరే రాజీ. రే రాము, నీకు కూడా. సరే అక్క. సరే అక్క, నేను ఇంకా బయలుదేరుతాను. రేపు త్వరగా వచ్చి నిన్ను ఆపరేషన్ టైంకి హాస్పిటల్కి తీసుకెళ్తాను. సరేనా? మీరిద్దరూ రెడీగా ఉండండి. రాజీ, హాస్పిటల్కి నువ్వు కూడా వస్తావు కదా? మేడం, త్వరగా తీసుకోండి మేడం. మరో 10 నిమిషాల్లో నేను మళ్ళీ రౌండ్స్కి వస్తాను, అప్పుడు రిటర్న్ ఇచ్చేయండి. జైలర్ గారికి ఏ డౌట్ రాకుండా ఉండాలంటే ఇక్కడ ఎలాంటి క్లూస్ ఉండకూడదు. ఓకేనా మ్యామ్? రాము, సుమలత, సుమలత అండ్ రాము, వీళ్ళు రాజీ అక్క తమ్ముళ్ళన్నమాట. రాజీ చూడ్డానికి అచ్చం అనులా ఉండడం ఏంటి? తనే అను ఏమో. ఒకవేళ తనే అను అయితే ఈ అక్క తమ్ముళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? సపోజ్ తను అను కాకపోతే మరి అను ఏమైపోయింది? అను కాని అమ్మాయిని
అనుల ఆర్యవర్ధన్ అస్సలు యాక్సెప్ట్ చేయడు. అలాంటి ఆర్యవర్ధన్ ఇదంతా నడిపిస్తున్నాడంటే తను అనూయే అయి ఉండొచ్చు. అసలు ఎందుకు ఈ కన్ఫ్యూజన్ డ్రామా? యాక్సిడెంట్ లో తను గతం మర్చిపోయిందా, లేక అను ఈ లోకంలోనే లేదా? అదే నిజమైతే ఈ రాజీకి అనులా నటించాల్సిన అవసరం ఏంటి? సంథింగ్ ఇస్ ఫిషీ. చెప్పు కళ. ఫొటోస్ చూసారా మేడం? ఎస్, ఇప్పుడే అందాయి. సంథింగ్ ఇస్ గోయింగ్ ఆన్. అవును మేడం, మీకు ఇంకో విషయం చెప్పాలని కాల్ చేశాను. ఏంటది? ఆ సుమలతకి రేపు కంటి ఆపరేషన్ ఏదో ఉందంట మేడం. దాన్ని అను ఆర్యవర్ధనే జరిపిస్తున్నారట. ఈ విగ్రహం చూసారా? చాలా కళగా ఉంది కదా. యా, ఇట్స్ నైస్. ఇదిగో బాబు, దీని రేట్ ఎంత? 1000 రూపాయలండి. సార్, మీరు ఆర్యవర్ధన్ గారు కదూ? మీరేంటి సార్ ఇలా నా బండి దగ్గరికి రావడం? ఇది కళా నిజమా సార్? సార్ 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 ఒక్క సెల్ఫీ సార్. సార్, బాబు బాబు, ముందు బొమ్మ బేరం చేయండి. మీకు ఏది కావాలంటే తీసేసుకోండి మేడం. సార్ ఒక్క సెల్ఫీ సార్. ఇది బాగుంది సార్, తీసుకో. ఇదే ప్యాక్ చేసి ఇవ్వండి. ఓకే మేడం. తీసుకో. సార్, వీటి రేటు చాలా తక్కువ సార్. పర్లేదు, తీసుకో. మీ చేతులతో డబ్బులు ఇస్తున్నారంటే నా దశ తిరిగిపోయినట్టే సార్. థ్యాంక్ యూ సార్. ఎఫ్ఎం ఓసారి లోపల రా. చెప్పండి సార్. ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచి ఫింగర్ ప్రింట్స్ అనలిస్ట్ ఒక అతను మన ఆఫీస్కి వస్తున్నారు. ఆయన రాగానే నా దగ్గర పంపించు. ఓకే సార్. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్, కమ్ ఇన్. థ్యాంక్ యూ సార్. ఏవో ఫింగర్ ప్రింట్స్ టాలీ చేయాలన్నారు? యా, జస్ట్ ఎ సెకండ్. ఈ ఫింగర్ ప్రింట్స్ అండ్ ఈ ఫింగర్ ప్రింట్స్ ఒకరివే అవునా కాదా అని ఐడెంటిఫై చేసి చెప్పాలి. షూర్ సార్. బాబు, ఎంత ఈ పూలు కిలో? కేజీ 100 రూపీస్ అమ్మా. హలో, పువ్వులు అక్కడ కూడా అమ్ముతున్నారు, వెళ్ళి కొనుక్కో. సార్, జస్ట్ మినిట్, ఇప్పుడే వస్తాను. మొత్తం ఎంతైంది? మిస్టర్ రేవంత్,
ఐ వాంట్ క్లియర్ కట్ రిపోర్ట్ బికాస్ ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే సార్. హలో, ఏంటి మిడిగుడ్లు వేసుకొని అలా చూస్తున్నావు? అలా చూస్తే సార్కి దిష్టి తగులుతుంది. నువ్వే పని మీద వచ్చావో ఆ పని చూసుకొని వెళ్ళు, లేకపోతే అస్సలు బాగోదు. ఇవ్వండి, వెళ్దామా? ఒక్క నిమిషం మేడం, లేట్ నైట్ కదా, ఇద్దరూ కలిసి మందు కొట్టడానికి బయలుదేరి ఉంటారు. ఇస్తాను. అవన్నీ అలా మా మేడం లైన్ లో ఉన్నారు, మీతో ఏదో మాట్లాడాలంట. కొట్టానంటే ఎగిరి పడతాం. అర్ధరాత్రి దెయ్యంలాగా అడ్డు రావడమే కాకుండా ఏదో పిఎం ఫోన్ అయినట్టు మీ మేడంతో మాట్లాడాలా? అయినా మీ మేడంకి మాతో మాట్లాడంటే ఏది ఇటు ఫోన్ ఇవ్వు. ఏంటి మేడం గారు, ఇంకా ఏం కొంపలు ముంచాలని కాల్ చేశారు? నీకు బకరాలను చేయడానికి మేమే దొరికామా? నేను చేయకపోయినా మీరే బకరాలు అవుతున్నారు కదా. ఏంటి ఇక్కడ విషయాలన్నీ అక్కడికి మోస్తున్నావా? ఏదో మీకు మంచి చేద్దామని. ఏంటే నువ్వు చేసే మంచి? ఏయ్, అనవసరమైన కేకలు వేయకుండా చెప్పింది వినండి. మీ ఇంట్లో ఉన్నది అనూనా కాదా అని తెలుసుకోలేక, తెలిసినా నిరూపించలేక సతమతమవుతున్నారు, అంతేగా? మీకు తెలియని అసలు విషయం ఏంటంటే, అక్కడ ఉన్నది అను అయినా కాకపోయినా మీకు నష్టం జరగడం మాత్రం ఖాయం. మాకేంటి నష్టం? అసలు నష్టం మీకు కాదే, నాకు. చూసారా, పాల వెల్లుల్లో చిన్న ఎలక్క కట్టడం మర్చిపోయాను. మీరైనా గుర్తు చేయాలి కదా సార్. సారీ అను, గమనించలేదు. వెయిట్. అమ్మీ, సార్ చేస్తున్నారు కదా అని నువ్వు మరీ ఇంత పెత్తనం చేయటం నాకేం నచ్చలేదు. ఇంతసేపు నిద్ర మానుకొని ఎంత సహాయం చేశారు చూడు. అబ్బో, నేనిప్పుడు మీ అల్లుడు గారిని ఏమంత ఇబ్బంది పెట్టేశాను. ఇట్ట పనులు చేయించుకోవడం ఇబ్బంది కాదేంటి? ఇందులో ఇబ్బంది ఉంది పద్దు గారు. చెప్పాను కదా, అనుతో కలిసి ఇలా పనులు పంచుకోవడం నాకు చాలా ఇష్టం. విన్నావా? మా ఆయనకి నా వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. సార్కి నువ్వంటే ఎంతో ప్రేమ బుజ్జమ్మ. అందుకే నువ్వు ఏం చేసినా ఆయనకి ఇష్టంగానే అనిపిస్తుంది. అట్ట చెప్పు. సుబ్బు గారు, మీరు చెప్పిన మాటని మైండ్లో పెట్టుకుని రేపటి నుంచి అను ఇంటి పనులన్నీ నాతోనే చేయిస్తుందేమో. సార్, జస్ట్ కిడ్డింగ్ అను. తీసుకో. ఇప్పుడు ఎలా ఉంది నాన్న? మా బుజ్జమ్మ చేశాక బాగుండకపోవడం అంటూ ఉంటుందా? అదిరిపోయింది బుజ్జమ్మ. చూసావా, ఇంతలో దానికి దిగులు పడిపోవాలా? నీ కూతురు నిన్ను డిసప్పాయింట్ చేస్తుందని ఎలా అనుకున్నావు? ఇప్పుడు సంతోషమేనా? సంతోషమేనా అని అడగాల. మోహన్ చూడు ఎట్ట ఎలిగిపోతాండదో. నిజంగా మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది బుజ్జమ్మ. నిన్ను తీసుకొచ్చినందుకు ఆర్య సార్కి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాల్సిందే. కాకపోతే
శారదా మేడం వాళ్ళు కూడా పండగకు వచ్చుంటే ఇంకా బాగుండేది. అబ్బా సుబ్బు, నీకు దేనికి తృప్తి అనేది ఉండనే ఉండదా? అమ్మి సారు వచ్చిండారు, సంతోషించు. పైగా అనుకోకుండా బెండే సార్ కూడా వచ్చిండారు. పని మీద వచ్చినా అది కూడా పండగ లెక్కే కదా. ఏంటి జెండే సార్ ఇక్కడికి వచ్చారా? అవునమ్మే. ఏంటే ఉదయాన్నే ఈ గోలా? ఈ ఇంట్లో అందరూ మనల్ని డిస్టర్బ్ చేయడానికే ఉన్నారు మామ్. వాళ్ళెవరూ గాని నా చేతుల్లో ఫినిష్ అయిపోయారు మామ్. అబ్బబ్బా, ఏంటి గోలా? ఈరోజు వినాయక చవితి కదా, మర్చిపోయాం వదిన గారు. అవును, పండక్కి వారం రోజుల ముందు చీరలు షాపింగ్ చేయడం తెలుసు, కానీ పండగ రోజు మర్చిపోతారు. అంటే అది మోమిన్లా ఏంటంటే. పర్లేదులే, హారతి టైంకి వచ్చారు కదా, వచ్చి హారతి తీసుకోండి మ్యామ్. వద్దను. నిద్రమోహాలకి హారతిస్తే అరిష్టం. వెళ్లి స్నానాలు చేసొచ్చి దేవుడికి నమస్కారమైనా చేసుకోండి. వచ్చే జన్మకైనా కాస్త సంస్కారం వస్తుంది. అంటే అమ్మా, ఈ జన్మకి రాదని ఫిక్స్ అయిపోయావన్నమాట. కొన్ని జీవితాలు ఇంతేలే నీరజ్, ఎప్పటికీ మారవు. ఇప్పటికైనా వెళ్లి రెడీ అయ్యండి. ఇంకా చూస్తావేంటి, పద. ఆ అన్నం తిన్నా కూడా అది కూడా రుణమే, ప్రసాదం అని. ఒక ఉద్ధరణ తీర్థం తాగుతాం కదా, అది కూడా రుణం. అందుకే అక్కడ దక్షిణ వేస్తాం, ఎందుకంటే ఆ అర్చకులు పూజ చేసి ఉంటూ ఉంటారు, వాళ్ళు రుణం తీర్చుకోవాలి వాళ్ళు, అందుకే దక్షిణ ఇస్తాం. ఒక ఇంట్లో పూజ చేసే పురోహితులకి మనం దక్షిణ ఇస్తాం, ఎందుకంటే ఆ రుణం. వాళ్ళు వచ్చి మన గ్రహస్థితిని మంచిగా చేశారా, చూసారా? బేటీ, నాకు నడు నొప్పిగా ఉంది మామ్, కాసేపు పడుకుంటాను మామ్. సరే బేటీ, పద. రా, మెల్లిగా మెల్లిగలే. అయ్యో బేటీ, బేటీ జాగ్రత్త. నా వల్ల కావట్లేదు మామ్. ఏమైంది షీలా గారు? బేటీకి పెయిన్ స్టార్ట్ అయినట్టున్నాయి వదిన గారు. అలాగా? నీరజ్, నీరజ్, నీరజ్ త్వరగా రా. ఏమైందమ్మా? ఉందా? కంగారేమీ అక్కర్లేదక్క, ఇక్కడ డాక్టర్లందరూ చాలా పెద్దవాళ్ళు. ఇట్లాంటి ఆపరేషన్లు చిటికలో చేసి పాడిస్తారు. అట్టా పోయి ఇట్టా చక్కగా వచ్చేస్తావు చూడు. ఏమో రాజీ, ఎంత ధైర్యంగా ఉండాలనుకున్నా ఏదో భయంగానే ఉంది. అక్క, దేనికి భయం? ఇన్నాళ్ళు చీకటిని మాత్రమే చూసిన నీ కళ్ళు ఈరోజు వెలుగుని చూడబోతున్నాయి. ఇక మీదట నువ్వు ప్రతిదీ చూడగలుగుతా అక్క. ఇదెంతో సంతోషించాల్సిన విషయం.
రాజీ, నాకు చూపు రాగానే నేను మొదటిగా నిన్నే చూడాలి. నాకు కొత్త జీవితాన్ని ఇచ్చిన నిన్ను కళ్ళారా చూసుకుని మనసారా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నువ్వు నా దగ్గరే ఉంటావు కదూ? అంత పెద్ద మాటలు ఎందుకక్క? నువ్వు రాము నాకు లోకం అక్క. మీ ఇద్దరికి ఏ లోటు రాకుండా, ఏ కష్టం కలగకుండా చూసుకోవడమే కదా నా బాధ్యత. నువ్వు వెళ్ళి ఆపరేషన్ చేయించుకునిరా. ఇక మన జీవితాల్లో అన్నీ సంతోషాలే, సరేనా? ఆర్య, డాక్టర్తో మాట్లాడాను. ఆపరేషన్కి అంతా రెడీ అని చెప్పారు. గుడ్. సుమగారు, మీరేం టెన్షన్ పడకండి. మీ ఆపరేషన్ సక్సెస్ అయ్యి డెఫినెట్గా మీకు చూపొస్తుంది. మేమందరం ఇక్కడే వెయిట్ చేస్తుంటాం. మీరు ధైర్యంగా వెళ్ళండి. అలాగే సార్, మీకు చాలా రుణపడిపోయాం సార్. అయ్యో, అక్క ఇలా వచ్చి కూర్చో. రాజీ, ఎవరో ఏదో అన్నారని నువ్వు ప్రాణాలు తీసుకుంటావా? నీకు నా మీద నమ్మకం లేదా? చూడు, ఎట్టాగైనా నీకు కంటి ఆపరేషన్ చేయిస్తాను, కళ్ళు తెప్పిస్తాను. నువ్వు ధైర్యంగా ఉండక్క. సరే రాజీ. రాము, జాగ్రత్తగా రాజీ అక్క దగ్గరే ఉండు. అలాగే అక్క, ఎటు వెళ్ళకు. కూర్చో అక్క. నీ వయసేంటి, నువ్వు చేసే పనులేంటి? బడికి పోయి చక్కగా చదువుకోవాల్సిన వాడివి డబ్బుల కోసం ఇలాంటి వేషాలేస్తావా? నాన్న ఏదో తెలియక చేసుంటాడులే, చిన్నపిల్లాడు కదా, వదిలే నాన్న. డబ్బు ఆశ చూపించి తన చేత అలా చేయించుంటారు. లేకపోతే వాడి వయసుకి అలాంటివి ఏం తెలుస్తాయి? పాపం. ఈ వయసులోనే మంచి చెడు తెలుసుకోవాలి బుజ్జమ్మా. మొక్కై వంగనది మానై వంగునా అని ఊరికే అంటారా? తెలియకపోతే మనలాంటి వాళ్లే తెలిసేలా చెప్పాలి. లేదంటే ఇలానే దారి తప్పిపోతారు. అవును, ఈ అబ్బాయికి అక్క ఉండాలి కదా, తనెక్కడుందో ముందు తనకి బుద్ధి చెప్పాలి. ఎంత కళ్ళు కనపడకపోతే మాత్రం చిన్నపిల్లాడు వీడి చేత మోస పనులు చేయించి బ్రతకాలనుకోవటం చాలా పెద్ద తప్పమ్మా. ఏదో పెద్ద దిక్కు లేనట్టుంది నాన్న. మంచి చెడు ఎవరు చెప్తారు చెప్పు? అందుకే అలా చేసుంటారు. ఏదో ఒక రోజు వాళ్లే తెలుసుకుంటారులే. మీరు పదండి నాన్న. నువ్వు ఉండు బుజ్జమ్మా, నువ్వే కదా మంచి చెడు చెప్పేవాళ్ళు లేరన్నావు. ఎవరిదాకా ఎందుకు, మనమే చెప్దాం. బాబు, మీ అక్క ఎక్కడా? వెళ్ళి పిలుచుకురా. మా అక్క అది. వెళ్ళి పిలుచుకురా నాన్నా. ఇక్కడ కూడా ఎవరినైనా మోసం చేయడానికి వచ్చారా? వెళ్ళి పిలుచుకురా. మేమెవరిని మోసం చేయడానికి రాలేదు. మా అక్కకి కంటి ఆపరేషన్ జరుగుతుంది, అందుకే వచ్చాం. ఏంటి, మీ అక్కకి కంటి ఆపరేషను ఇంత పెద్ద హాస్పిటల్లోనా? అంత డబ్బు మీకెక్కడిది? అది అది
వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే ఏంటి నాన్న? ఏవో చారిటీలు లేదా ఎవరైనా మంచి మనుషులు దయతో చేయిస్తుండొచ్చు కదా. అలా చేయిస్తే మంచిదే బుజ్జమ్మా. హా నాన్న. కానీ వీళ్ళు ఆ తర్వాతైనా మారిపోయి మంచిగా బ్రతకాలి. మీరిక్కడే రెస్ట్ తీసుకోండి, నేను వెళ్ళి ఇప్పుడే ఆపరేషన్ థియేటర్ చూసొస్తాను. ఆపరేషన్ థియేటరా? దేనికండి? దేనికంటే మాన్సి బానే ఉందా లేకపోతే మీరేమైనా హైడ్ చేస్తున్నారా? హైడు లేదు, రైడు లేదు. సపోజ్ డాక్టర్ చెక్ చేశాక ఏ సిజేరియన్ ఆపరేషన్ చేసి బిడ్డని బయటకు తీయాలి అన్నారనుకోండి, అసలు ఆ ఆపరేషన్ థియేటర్ నా బేటీకి కన్వీనియంట్ గా ఉందో లేదో చూడాలి కదా, అందుకే వెళ్తున్నాను. ఏం మాట్లాడుతున్నారండి? అసలు మీరేం ఆలోచిస్తున్నారో మీకైనా అర్థం అవుతోందా? నా ఆలోచనలు మీ అంచనాలకు అందవులేండి వదిన గారు. అసలు విషయం తెలిసాక మీరే షాక్ అవుతారు. అసలు విషయం అంటే అసలు అమ్మగా నా జాగ్రత్త ఎందుకో ఎలాంటిదో తెలిసాక మీరే ఆశ్చర్యపోతారు అంటున్నాను. టూ కన్ఫ్యూజింగ్ అండి. కాసేపు వెయిట్ చేయండి, ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. అన్నట్టు ఆర్యవర్ధన్ గారు వచ్చారా? అను ఆర్య ఇక్కడే ఉన్నారు. ఉన్నారా? ఉంటారు, ఎందుకుంటారు? వాళ్ళుండడమే నాకు కావాలి, అందుకేగా వచ్చింది. మీరిక్కడే ఉండండి, నేను అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను. బై. ఆ రాజీ అక్కకి ఆపరేషన్ ఎక్కడ జరుగుతుందో ఏంటో చూస్తా. షీలా గారు వింతగా బిహేవ్ చేస్తున్నారేంటి నీరజ్? తల్లి కూతుల గురించి నీకు తెలుసు కదమ్మా, లైట్ తీసుకో. అమ్మా, మానసిక ఎలా ఉంది? ఇంజెక్షన్ ఏదో చేశారట ఆర్య. హాఫ్ అన్ అవర్ తర్వాత చెక్ చేస్తారట, వెయిట్ చేయమన్నారు. ఈజ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. మెడిసిన్స్ కొన్ని ఎక్స్ట్రా రాస్తున్నాను, వీటిని యూజ్ చేస్తే సరిపోతుంది. ఏమైంది మీకు? పిచ్చిగాని పట్టిందా? అయ్యో వదిన గారు, ఆపరేషన్ థియేటర్కి వచ్చి ఆ మనిషిని చూస్తే మీకు పిచ్చెక్కడం ఖాయం. రండి చూదురు గాని, దెబ్బకు మీ కళ్ళు కూడా తెరుచుకుంటాయి. రండి. అవసరం లేదు, నేనెక్కడికి రాను, నేనెవ్వరిని చూడను. అలా అనకండి వదిన గారు, అక్కడ ఉన్నది ఎవరనుకుంటున్నారు? హోమన్ రోజు ఇంటికొచ్చిన బ్లైండ్ అమ్మాయే కదా? మాట్లాడరేంటండి? తన గురించే కదా మీరు చెప్పేది? ఆపరేషన్ థియేటర్లో మీరు చూసింది తననే కదా? అవును. అంటే మీకు ఈ విషయం ముందే తెలుసా వదిన గారు? అవును, తెలుసు. ఆ అమ్మాయి తమ్ముడు కూడా ఇక్కడే ఉన్నాడని తెలుసు.
తెలుసా? తనకి కంటి ఆపరేషన్ జరుగుతోందని కూడా తెలుసు. ఏంటి ఇవన్నీ తెలిసి కూడా ఇంత ప్రశాంతంగా ఎలా ఉన్నారు వదిన గారు? తనకెవరికో ఆపరేషన్ జరుగుతూ ఉంటే నేను దేనికైనా ఎందుకు రియాక్ట్ అవ్వాలి షీలా గారు? అబ్బా వదిన గారు, మీకు అసలు విషయం అర్థం కావడం లేదు. స్టార్టింగ్ నుంచి ఈ కమ్యూనికేషన్ ప్రాబ్లం వల్లే మీరు మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారు. మొన్న హోమం రోజు, నిన్న డిన్నర్ దగ్గర వాళ్ళిద్దరూ అను కాని అనుకి అక్కా తమ్ముళ్ళు అంటే మీరు నమ్మలేదు కదా? తనే నా కోడలాను, మిసెస్ అనురాధ ఆర్యవర్ధన్. తనే అను అయితే వాళ్ళిద్దరూ తన అక్క తమ్ముళ్ళు ఎలా అయ్యారు? రక్త సంబంధం ఉన్న వాళ్ళకి మాత్రమే అక్క తమ్ముళ్ళు ఉంటారా? ఆత్మీయతతోనో మానవత్వంతోనో కూడా మనసుకు నచ్చిన వారిని, మన అనుకున్న వాళ్ళని అక్క తమ్ముడు అని పిలుచుకోవచ్చు. మీకు తెలియని విషయం ఏంటంటే నా కోడలి మనసు బంగారం. అందుకే వాళ్ళిద్దరూ తనకు అన్యాయం చేయాలనే ఆలోచనతో వచ్చినా కూడా క్షమించింది. వాళ్ళ బ్రతుకులకు ఓ దారి చూపించమని బ్రతిమాలుకుంటే జాలిపడి ఆర్యవర్ధన్ని ఒప్పించి మన కంపెనీ ట్రస్ట్ ద్వారా తనకి ఆపరేషన్ చేయిస్తోంది. అది నా కోడలంటే. ఇక పేషెంట్ ఫైల్లో సంతకం అంటావా? తన తల్లిదండ్రులకు తనొక్కతే కూతురు. తోబుట్టువులు లేని లోటేంటో తనకు తెలుసు కాబట్టి వాళ్ళని అక్కా తమ్ముడు అని భావించి సంతకం చేసింది. అలాంటి తన మంచి మనసుని అర్థం చేసుకోకుండా అపార్థాలతో అవమానించాలని చూస్తారా? అసలు మిమ్మల్ని ఏమనుకోవాలి కూడా అర్థం కావడం లేదు. మనుషులకైతే మాటలతో అర్థం అవుతుంది, మరి మీకెలా చెప్పాలో నాకు తెలియడం లేదు. వామ్మో వామ్మో, ఎంత పెద్ద స్కామ్ ఇది! ఏం స్క్రీన్ ప్లే చేశారు వీళ్ళు? మామ్, మనం మళ్ళీ బకరాలైపోయాం. ఇప్పుడేం చేద్దామే? నోరు మూసుకుందాం. ఏంటి పూజమ్మా, ఆ అమ్మాయికి ఆపరేషన్ చేయిస్తుంది ఆర్య సారా? అవునన్నా. మరి ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదమ్మా? అంటే అది నాన్న, వాళ్ళిద్దరూ హోమం రోజు నాకు చెడు చేయాలని వచ్చారు కదా. ఒరే రాము, అక్క, మనం ఇన్ని రోజులుగా ఉంటుంది ఈ ఇంట్లోనా? మన ఇద్దరికే ఇంత పెద్ద ఇల్లు ఇచ్చారా? అవునక్క. ఇంత ఖరీదైన భవంతిలో మనం ఉంటున్నావంటే నమ్మలేకపోతున్నాన్రా. మరి ఆర్యవర్ధన్ గారంటే ఏమనుకుంటున్నావు అక్క? ఆయన కారే ఒక పడవంతుంటుంది. ఇలాంటి బంగ్లాలో ఆయనకొక లెక్క. నువ్వు దీన్ని చూసే ఇలా అంటున్నావంటే ఇప్పుడు మన రాజీ అక్క ఉంటున్న ఇల్లు చూసావంటే ఏమైపోతావో. అవునా? మరి ఆ రోజు ఆ చుంచు మొహవాడు ఒకడొచ్చి మనల్ని తీసుకెళ్లాడు కదా, అప్పుడు చూశానక్క. ఏదేమైనా మనం ఈ రోజు ఇట్టా ఉండడానికి మన రాజీ అక్కే కారణం కదక్కా. అవునరా, రాజీనే, మన రాజీయే దీనంతటికీ కారణం.
రాము, ఆపరేషన్ పూర్తయ్యి నేను బయటకు వచ్చేంత వరకు ఈ బాక్స్ని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. ఒరే రాము, అవును, నీ చేతికి ఒక బాక్స్ ఇచ్చాను కదా, అది ఎక్కడ పెట్టావు? ఒరే, ఏమైందిరా? ఎక్కడైనా పడేసావా ఏంటి? లేదక్క, హాస్పిటల్లో బాత్రూమ్ అర్జెంట్ అని దాన్ని ఎక్కడ దాచాలో తెలియక. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.